ఫజర్ నమాజ్ అంటారు, మధ్యాహ్న కాల సమయంలో జొహర్ నమాజ్ అంటారు, సాయంకాలం 4 గంటలకి అస్సర్ నమాజ్ అంటారు, 6 గంటలకు మగరిబ్ నమాజ్ అంటారు, రాత్రి 8 గంటలకి శ్లోకాలు ఉంటాయి. ఇలాగా నేను చాలా ఆశ్చర్యపోయాను. ఈమె చూస్తే హిందూ, ఈమెంటి ఇలా చెప్తుంది నాకు, మీరు హిందూ కదా, మరి నేను ముస్లిం కదా, నా దగ్గరకు వచ్చి మీరు ఇలా చెప్తున్నారేంటి. మరి నా పేరు షకీనా బీబీ. మేము ముస్లిం కుటుంబంలో నుంచి రక్షించబడ్డాము. ఈ దినము మరి నా సాక్ష్యాన్ని మీను త్వరలో మీరు మోగబోతారు అని చెప్పారు. ఆ మాట విని నాకు చాలా చాలా బాగుంది. నా పిల్లలతో నేను ఎలా లాస్ట్లో ఏసునామంలో అడుగుతున్నాను తండ్రి అంటే ఇది ఒక్కటేనండి ప్రార్థన, అంతే, ఇంకేం కాదు అని ఆవిడ నాకు ప్రార్థన చేశారు. ఆమె ఏం చేశారంటే దేవుడు చూపించాను. ఇవన్నీ విని వారు చివరికి ఏమన్నారంటే చాలా ఒక 2 గంటలు నాతో మాట్లాడారండి. వారు అడిగిన దానికల్లా దేవుడు పలానా చోట ఉంది తీస్తూ వారు చివరికి ఏమన్నారంటే ఈ యొక్క లొకాలిటీలో ఉన్నటువంటి ముస్లిం స్త్రీలు ఎవరికి కూడా మీకున్న ఈ జ్ఞానము మేము చూడలేదన్నారు. మాట తీసుకొని ఆమె చనిపోయింది. మా ముస్లిమ్స్లో 7గురిని పెళ్లి చేసుకోవచ్చు కాబట్టి భార్య చనిపోతే ఇంకొక భార్యను చేసుకుంటే నా కాళ్ళు చేతులు లేని బిడ్డ అన్యాయం అయిపోతుంది. సంవత్సరం వచ్చిన తర్వాత అక్కడికి తీసుకొని వెళ్ళారు. అంటే ఆ బుక్లో ఏదైతే నేను చదివానో అది మీకు చెప్తున్నాను, ఆమె సాక్ష్యాన్ని. అయితే వెళ్ళింది, తీసుకొని వెళ్ళారు. ఇక్కడ డోర్కి వచ్చి ఆమెకి స్నానం చేపించారు. కాళ్ళు చేతులు వస్తాయి అని తండ్రి ఎదురు చూస్తున్నాడు. నా బిడ్డ బయటకు వచ్చి నా కాళ్ళు చేతులు ఇచ్చాడు అల్లా అని చెప్తారు అనుకుని చూస్తున్నారు. కానీ రక్షించి ఏమన్నారంటే ఈమెకి జీసస్ తప్ప ఎవ్వరు కూడా దీన్ని హీల్ చేయలేరు అని అన్నారంట. ఆ మాట ఆమె చెవిలో పడింది. జీసస్ అంటే ఎవరు? ఒక ఆయన దిగారంట, వాళ్ళకన్నా ఎత్తైన వ్యక్తి దిగారంట, తెల్లని వస్త్రాలు ధరించి. ఆమె చూసిందంట, చూసి ఎవరు మీరు అని అడిగిందంట. అంటే నేను దేవుడిని, నాకు అందరి పేర్లు తెలుసు, నువ్వు లేచిరా, నువ్వు అడిగావు కదా ఎవరు దేవుడని, నువ్వు దేవుడు అయితే రమ్మన్నావు కదా, నేను వచ్చాను, నువ్వు లేచిరా అన్నాడు. అంటే అంత ఆశ్చర్యం ఆమె జీవిత చరిత్ర. లేచి ఆయన పాదాలు పట్టుకుందంటే ఏడ్చిందంట. ఆయన చాలాసేపు ఆమెకు అన్ని బోధించారంట. మార్పు వచ్చింది అది చదివిన తర్వాత. అప్పుడు నన్ను ఆయన ఏమి అనటం మానేశారు, ఇక అలాగే నడుచుకుంటూ ఉన్నారు. నన్ను చర్చికి దగ్గర దింపడం ఆగడానికి అక్కడ ఇంక లేదు, నేను పడిపోతాను, ఇంక నేను ఏమైపోతాను అనుకుంటూ యేసు రక్తం చేయమని నా భార్య చెప్పింది కదా అని ముమ్మారు చెప్పారంటండి. నువ్వు మధ్యలో మాట్లాడుకు, ఆయన ఇంకా చెప్తారు విను అని చెప్తున్నారు యేసు ప్రభు నాతో. ఆ రాత్రి నాకు ఇలా జరిగింది అని ఇదంతా చెప్పుకొచ్చారు. కానీ నువ్వు చెప్తావు కదా వచ్చి నాకు కూడా ప్రార్థన చేయండి అంది. అప్పుడు ఆమెకు ప్రార్థన చేసి ఉదయకాల సమయంలో ఆమె ముఖం మీద ముసుగు తీసి ప్రభువా ఆమె విశ్వాసంతో అడిగింది, ప్రార్థించాను,